వరకు అధికారాన్ని పట్టుకుని వేలాడాలా? ఏళ్ల తరబడి కొందరి చేతుల్లోనే అధికారం ఉండటం వల్లే అవినీతి పెరిగిందా? కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దేశానికి కావాల్సింది అనుభవమా లేక దూసుకెళ్లే నవతరమా? ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంది, పోటీ పరీక్షలు రాయాలంటే ఏజ్ లిమిట్ ఉంది, ఆర్మీలో సర్వీస్ లిమిటేషన్ ఉంది. కానీ 140 కోట్ల మంది భవిష్యత్తును శాసించే రాజకీయాల్లో మాత్రం ఏజ్ లిమిట్ తో పని లేదు. ప్రజల సపోర్ట్ ఉన్నంతకాలం ఫామ్ లో ఉండొచ్చు. ఇటీవల కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య చేసిన కామెంట్స్ ఈ చర్చకు మరింత బలాన్నిచ్చాయి. అధికారం కొందరి చేతుల్లో ఏళ్ల తరబడి ఉంటే అవినీతి పెరుగుతుందని సిద్ధరామయ్య చేసిన వ్యాఖ్యలు భారతదేశ రాజకీయ వ్యవస్థకు ఒక వేకప్ కాల్లా మారాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ జెన్సీ తరం పవర్ బయటపడుతోంది. బంగ్లాదేశ్ నుంచి నేపాల్ వరకు అనేక దేశాల్లో యువత సాధిస్తున్న రాజ్యాంగ రాజకీయ మార్పులు మన డిజిటల్ ఇండియాకు అవసరం లేదా? అనుభవాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే, కానీ అది కొత్త ఆలోచనలను తొక్కిపెట్టే సాకుగా మారకూడదు. కోడింగ్, ఏఐ, ఏవియేషన్ ఏమీ తెలియని 80 ఏళ్ల వృద్ధులు డిజిటల్ ఇండియాను నడిపిస్తారా? సీనియర్లు కేవలం మెంటర్స్ గా ఉంటూ పాలనా పగ్గాలను నవతరానికి అప్పగించినప్పుడే ప్రజాస్వామ్యానికి కొత్త ఊపిరి అందుతుందన్నది కొందరి వాదన. పొలిటికల్ పార్టీలు యువతను కేవలం ఫ్లెక్సీలు కట్టడానికో జెండాలు మొయ్యడానికో పరిమితం చేయకుండా చట్టసభలకు పంపే సాహసం ఎప్పుడు చేస్తాయి? 79 ఏళ్ల వయసు వచ్చి 50 ఏళ్ల రాజకీయ జీవితం గడిపిన తర్వాత ఇప్పుడు రాజకీయాలు కలుషితమైపోయాయి, రాజకీయాల్లో అవినీతి పెరిగిపోయింది అనడం ఎంతవరకు సబబో నాకైతే అర్థం కావట్లేదు. అంటే ఇప్పుడు ఆయనకి ఇంకా పదవి కాలం ఉంది, మీరు చెయ్యండి అంటే చేయకపోయేటోడా? ఆయనకు అక్కడ ప్రయారిటీ తగ్గింది కాబట్టి, డీకే శివకుమార్కి అవకాశం ఇచ్చిరు కాబట్టి ఆయన ఏదో ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇంకో 3 ఏళ్ళు మీరే కర్ణాటకకు సీఎంగా ఉండండి అంటే ఉండపోయేటోడా? అంటే అవకాశవాద రాజకీయాలు ఎట్లా ఉంటాయో ఈయన మాటల్లోనే తెలుస్తుంది. ఈయనొక్కరే కాదు, ప్రతి పార్టీలో అంతే. 80 ఏళ్ళు వచ్చినా 82 ఏళ్ళు వచ్చినా మేము ఇక్కడే ఉంటాం, పీటేసుకుంటాం, తిష్టేసుకొని కూర్చుంటాం అంటే కొత్త తరం ఎట్లా వస్తారు? గవర్నమెంట్ ఉద్యోగులకు పెడతారు. ఎంట్రీ ఏజ్ ఉంటుంది, ఎగ్జిట్ ఏజ్ ఉంటుంది. అంటే దాదాపు ఒక 25 ఏళ్ళకో ఎట్లా కొన్ని ఎగ్జామ్లకు కొన్ని తీర్లుగా ఉంటుంది. అట్లా ఎంట్రీ ఏజ్ ఉంటుంది, ఎగ్జిట్ ఏజ్ కూడా ఉంటుంది. కొన్ని జాబ్లకు 61 ఏళ్ళు ఉంటుంది. ఇప్పుడు సీజే లాంటి జాబ్లకి అంటే సుప్రీంకోర్టు జడ్జీల వాళ్ళకు 65 ఏళ్ళు ఉంటుంది. మరి వీళ్ళకెందుకు ఉండొద్దు? వీళ్ళు ప్రజాప్రతినిధులే, వాళ్ళు ప్రజాసేవ కోసం వచ్చిన వాళ్ళే. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరుకెందుకు? వీళ్ళకు కూడా రిటైర్మెంట్ ఏజ్ పెట్టండి. మల్లబడ్డ నీళ్ళు ఒక దగ్గర ఉంటే మురికి అయిపోతాయి. ఇప్పుడు అంతే, వీళ్ళందరూ కూడా ఎన్నో ఏళ్ల తరబడి 40 ఏళ్ళు 50 ఏళ్ల తరబడి ఇట్లే ఉంటే మల్లబడ్డ నీళ్ళలాగా అయిపోయి రాజకీయాలను మురికి చేసిరు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు కూడా ఒక ఏజ్ అనేది, రిటైర్మెంట్ ఏజ్ ఉంటేనే రాజకీయాలు బాగుపడతాయి. ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అంతా జంజీ యుగం నడుస్తుంది. జంజీ యుగం నడుస్తున్నప్పుడు కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. సోషల్ మీడియా యుగం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతం అవుతుంది. ఇప్పుడు ఇంత వయసున్న వ్యక్తులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, సోషల్ మీడియా గురించి చాలామందికి తెలియదు. సో ఇలాంటి వాళ్ళు చేదస్తంతో ఆ పార్టీని చంపేస్తారు. పనిచేసే వాళ్ళని కూడా వెనకలాగేస్తూ ఉంటారు. వాళ్ళ ఆలోచనలు మసకబారిపోతూ ఉంటాయి. ఆ ఏజ్ ముదిరేటప్పటికి కూడా వాళ్ళ బ్రెయిన్ ఆలోచన శక్తి కూడా తగ్గుతుంది. అందుకని రాజకీయాల్లో ఇష్టం వచ్చిన నా జీవితకాలం నేను చచ్చే వరకు ఆ పదవిలోనే ఉంటాను, నన్ను అక్కడే కొనసాగించని పట్టుకుని వెళ్ళటం కూడా కుదరదు. ఒక ఏజ్ వచ్చినాక మీరు తప్పుకుంటే నెక్స్ట్ జనరేషన్కి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు చేశారు. మొరార్జీ దేశాయ్ 1977లో 81 ఏళ్ల వయసులో ఆయన భారత ప్రధానిగా బాధ్యతలు తీసుకున్నారు. శిబు సోరెన్ 80 ఏళ్ల వయసు వరకు కూడా యాక్టివ్గా ఉన్నారు. ఎల్కే అద్వానీ, మురళీమోహన్ జోషి 90 ఏళ్ల వయసు వచ్చే వరకు కూడా రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అంతేందుకు మన ఉమ్మడి రాష్ట్రంలో 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం 76 ఏళ్ల వయసులో కొనజేటి రోసయ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్గా 80 ఏళ్ళు దాటే వరకు కూడా ఆయన పనిచేశారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎం వయసు 76 ఏళ్ళు. ఇలా కొంతమందికి సాధ్యం, కానీ అందరికీ కూడా అలాగే పట్టుకుని ఎలాడతాను అంటే మిగిలిన వాళ్ళకి అవకాశం కూడా ఉండదు. అన్ని రంగాల్లోనూ ఏజ్ లిమిట్ ఉన్నప్పుడు రాజకీయాలు మాత్రం ఎందుకు ఉండకూడదు? టెక్నాలజీ మారుతోంది, టెక్నాలజీని యూజ్ చేసుకునే విధానం కూడా ఉండాలి. దాంట్లో భాగంగానే ముందుకెళ్ళాలి. ఎందుకు అంటే ఇప్పుడు సిద్ధరామయ్య మొన్న సీఎంగా దిగిపోయారు కాబట్టి ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. మొన్నటిదాకా ఎందుకు చేయలేదు? ఆయన నేను సీఎంగా ఉంటాను, ఇది నా లాస్ట్ టర్మ్ అని చెప్పారు. అందుకే 2.5 years అని చెప్పి వచ్చింది. డీకే శివకుమార్ ఈ మధ్య జరిగినటువంటి సందర్భం కూడా మనం చూసాం. ఈ ఒక్క విషయం ఆయన ముందే చెప్పుకుంటే కనుక వ్యాలిడిటీ ఉండేదేమో. నిజంగానే నాకు ఇంత వయసు వచ్చేసింది, కాస్త చాదస్తూ ఉంటుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి, వగేర అన్నీ వస్తూ ఉంటాయి. సో కష్టపడే తత్వం కూడా తగ్గిపోతూ ఉంటుంది. యూత్కు ఉన్నటువంటి, అంటే యూత్ని తీసుకొచ్చి వెంటనే పెట్టాలనేది కాదు, కొంచెం ఏజ్ వచ్చే వరకు మీ యొక్క ఆలోచనలు
పంపించండి, వెనుకుని నడిపించండి. అప్పుడు వాళ్ళకు కూడా అనుభవం వస్తుంది. కొత్త తరాన్ని ఆహ్వానించండి. ఇది ఒక ఏజ్ లిమిట్ ఉంటే యువత కూడా రావడానికి అవకాశం ఉంటుంది, మార్పు వస్తుంది అనేది నా ఆలోచన. యా రాజకీయాల్లో ఈ ముసలితనం కాకుండా యంగ్స్టర్స్కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం మేము కూడా. రెండోది, ఈ సందర్భంగా ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది, దేశ రాజకీయాలకు అనుభవం కావాలా, యువ ఆలోచనలు కావాలా అని. మేమైతే ఖచ్చితంగా యువ ఆలోచనలు కావాలి, సీనియర్ల అనుభవం కొంత కావాలి. రెండింటిన మేళవింపుతో ముందుకెళ్తే బాగుంటుంది అనేది. డిఎన్ఏలో ఒక షార్ట్ బ్రేక్